మన భారతదేశంలో మన సమాజంలో అనేకమైనటువంటి ఒక వృత్తులు ఉన్నాయి. దాని ఆధారంగానే మనం ఈరోజు మన ఒక వృత్తిని మనం కాపాడుకునే ప్రయత్నం కూడా చేస్తుంటాం. మనం ఎంత చదువుకున్నా ఎంత పెద్ద గొప్పగా ఉన్నా కూడా ఆ వృత్తిని మనము కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా చేనేత గానీ స్వర్ణకారులు గానీ బహుశా ప్రపంచంలో ఎక్కడ కూడా అందరూ మిషన్లతో తయారు చేస్తారు, కానీ మనం కేవలం చేతులతో తయారు చేసేటువంటి కళ మన భారతదేశంలో ఉంది, కానీ ఎక్కడ కూడా ప్రపంచం లేదని. ఏ కులాల వృత్తులు అయితే ఉన్నాయో దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది అని కూడా నేను భావిస్తాను. ప్రతి ఒక్కరిది, ఒక కులందే కాదు, అందరూ కూడా దాన్ని కాపాడాలి. మన దురదృష్టం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ఈ కులాలన్నీ గురించి మాట్లాడాడు. అన్ని మాట్లాడి ఈ రోజు దాని పరిస్థితి మనం చూస్తాను. గొర్రెల విషయంలో 1000 కోట్ల స్కామ్ అయిందని దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఆ 1000 కోట్లు బయట తీస్తుందో వీళ్ళు కూడా 1000 కోట్ల సగం తీసుకుంటారు మధ్యలో. భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు అసలైనటువంటి ఒక బీసీ ఒక సంక్షేమం కోసం, అసలైనటువంటి ఒక ఈ కులాల ఒక వృత్తుల్ని కాపాడటం కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఏతున్నాయో ఆ ఇన్సూరెన్స్ అన్ని కూడా అందరూ కూడా వాడుకోవాలి. మీరు రాష్ట్ర ప్రభుత్వం మనకు చెప్పట్లే ఏమేమి స్కీమ్స్ ఉన్నాయని, నేను తర్వాత మన కార్యకర్తలు చెప్తాను. బీసీలకు గానే కుల సంఘాలకు గానే వాళ్ళ ఐక్యతంతో పాటు వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసము ఉపాధి కల్పన కూడా ఉండాలి. అది లేకపోతే ఈ సంఘాల ఒక ఐక్యతం వేస్ట్. మన సంఘాల ఐక్యతం కేవలం ఓట్ల కోసమా? ఓట్ల కోసం కాదు, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన జాతి భవిష్యత్తు కోసం. దాని గురించి మనం ఆలోచించాలి. బీజేపీ అదే ఆలోచిస్తుంది. ప్రతి ఒక్క కులం ఒక భవిష్యత్తు, వాళ్ళ ఒక వృత్తి ఒక భవిష్యత్తు, వాళ్ళ పిల్లల ఒక భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. ఆ ఉపాధి కల్పన అనేది ఉన్నదో ఈరోజు ముద్రా లోన్ కానీ, స్టార్టప్ ఇండియా కానీ, స్టాండప్ ఇండియా కానీ ఇటువంటి అనేకమైన స్కీమ్స్ ఈరోజు తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి అనేక కులాలకు కుల సంఘాలకు ఈరోజు ఉపాధి కల్పన చేసేటువంటి అవకాశాలు దొరికినాయి. నరేంద్ర మోదీ గారు వారు కూడా ఒక బీసీ బిడ్డనే, వారు ఒక బీసీ కులం నుంచి వచ్చిన వ్యక్తే. మరి వారు ఈరోజు మన భారతదేశ ప్రధాని అంటే ప్రతి ఒక్క బీసీ దేశంలో గర్వపడాల్సిందే మా బీసీ బిడ్డ ఈరోజు భారతదేశ ప్రధాని అని చెప్పి.